కాకదలిరా మండపేట తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకి అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సుమారు 2000 మంది భారీ ర్యాలీగా బైకులు కార్లు బస్సులపై తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందం మాట్లాడుతూ రాబోయే 2 నెలల్లో ఈ 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుందని, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని, మండపేటలో జరిగే రా కదలిరా మహాసభకు అల్లవరం, అమలాపురం టౌన్, ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్ మండలాల నుంచి సుమారు 10,000 మంది తరలి వెళ్తున్నట్లు తెలిపారు. मिनिस्टर चेतन लाते हैं अलग बराबर వచ్చే నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే మహాసభకి చంద్రబాబు గారి నాయకత్వంలో మండపేటలో జరిగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే మహాసభకి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ రోజు సుమారు 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కేరింతలు కొట్టుకుంటున్నారు. సభకు బయలుదేరాం. ఎందుకు అంటే రాబోయేది అతి త్వరలో 80 రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం జనసేన కూటమి. తెలుగుదేశం జనసేన కూటమి విజయానికి ఈవేళ యాత్ర నాంది. అందుకే అమలాపురంలో ఈవేళ అల్లవరంలో, రూరల్ మండలంలో, అలాగే టౌన్లో, ఉప్పలగుప్తంలో ఒక్కొక్క చోట 2-3 వేల మందికి భోజనాలతోటి ఒక పండగ వాతావరణంలో ఈవేళ ఎక్కడ చూస్తే అక్కడ, ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండా, పసుపు జెండా రెపరెపలాడుతుంది. ఈ సభకి ఈవేళ భారీ స్థాయిలో ఈ మండలం నుంచి సత్యబాబు గారు మండల పార్టీ అధ్యక్షులు నాయకత్వంలో, అలాగే మరి ఉప్పలగుప్తంలో నానాజీ గారు, రూరల్ మండలం పోలయ్య గారు, టౌన్ నేతాజీ గారు, నేను రమణబాబు గారు, ఇక పెద్దలు 50 మంది అందరం కలిసి వేళ ఒక భారీ స్థాయిలో మనం చంద్రబాబు గారు సభను జయప్రదం చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చల్లని పాలన తెచ్చుకోవడానికి బయలుదేరుతున్నాం. తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు
నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మండపేటకి చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేయడానికి 2024 మాదే. ఈ బడుగులని ఉద్ధరించేది ప్రజల ఈ నరకాసుర పాలన నుంచి విముక్తి కోసం వచ్చిన 2024. ఈ 2024 మాదే అన్న ఉత్సాహంతో మన అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం నుంచి మా ఆనందరావు గారి నేతృత్వంలో మేమందరూ ఇక్కడి నుంచి బయలుదేరి ఈ చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన సభను జయప్రదం చేయడానికి ఇక్కడి నుంచి బస్సులు, మోటార్ సైకిల్, కార్లు అన్నీ ఒక రీతిలో ర్యాలీగా వెళ్ళడానికి మేము